మంకీపాక్స్ ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75 దేశాల్లో వ్యాపించింది. మంకీపాక్స్ వ్యాప్తితో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది WHO. అత్యంత భయంకరమైన ఈ వైరస్ వ్యాప్తి చెందే మార్గాలు, ఇతర కీలక విషయాలు తెలియదని ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది WHO. ఇక మంకీపాక్స్ ను WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందే మార్గాల గురించి, ఇతర కీలక విషయాలు పెద్దగా తెలియదని, కాబట్టి ఈ ప్రకటన చేసినట్టు WHO చీఫ్ టెడ్రోస్ అథనాం తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ వైరస్ 75 దేశాలు వ్యాపించిందని వెల్లడించారు. మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే సుమారు 75 దేశాలకు పాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మేరకు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనాం గెబ్రెయెసస్ ప్రకటించారు. ఇది WHO ప్రకటించే అత్యంత ప్రమాద సూచిక. ఈ ప్రకటనతో సమస్యపై దేశాలన్నీ ఏకం కావాలని చెప్తున్నట్టుగా భావించాలి. ఒక దేశానికి మరో దేశం సహకరించుకుని వైరస్కు కట్టడి చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాదు, వ్యాక్సిన్లు, ట్రీట్మెంట్ల కోసం ఫండింగ్ సేకరించడానికి అంతర్జాతీయంగా సమైక్య కృషికి పిలుపిస్తున్నట్టుగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని పేర్కొంటుంటారు. అంతర్జాతీయంగా దీని ముప్పు మోడరేట్గా ఉన్నప్పటికీ యూరోపియన్ రీజియన్లో మాత్రం రిస్క్ తీవ్రంగా ఉందని టెడ్రోస్ వివరించారు. అంతర్జాతీయంగా ఈ ముప్పు తీవ్రత చిక్కబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మంకీపాక్స్ కోసం నిఘా, ప్రజారోగ్య చర్యలను బలోపేతం చేయాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని దేశాలకు WHO పిలుపునిచ్చింది. ఈ వ్యాధిని అంతర్జాతీయ ఆందోళన, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. WHO అంచనా ప్రకారం మంకీపాక్స్ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగా ఉంది. యూరోపియన్ ప్రాంతంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో మేము ప్రమాదాన్ని ఎక్కువగా అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ ట్రాఫిక్లో జోక్యం చేసుకునే ప్రమాదం ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ మరింత అంతర్జాతీయ వ్యాప్తి చెందే స్పష్టమైన ప్రమాదం కూడా ఉంది అని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ వైరస్ అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఎక్కువగా వ్యాపించే ముప్పు ప్రస్తుతానికి కనిపించడం లేదని చెప్పారు. ఇప్పుడు మన అందరి ముందు ఒక కొత్త సమస్య వచ్చుపడింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఇది కొత్త మార్గాల్లో వ్యాప్తి చెందుతుంది. వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్కు ఈ పరిస్థితులు సరిపోతున్నాయని WHO చీఫ్ చెప్పారు. ఈ వైరస్ మరింత వేగంగా విజృంభిస్తున్నదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వైరస్ బారిన ఇప్పటి వరకు 16,000 మంది పడ్డారని పేర్కొన్నారు. 75 దేశాల్లో ఈ వైరస్ ఉనికి ఉన్నదని తెలిపారు. 5 మంకీపాక్స్ కారణంగా మరణించారు. అంతేకాదు, తాను ఎమర్జెన్సీ కమిటీ నిర్వహించానని వివరించారు. హెల్త్ రెగ్యులేషన్స్ నిబంధనల మేరకు ఈ వైరస్ వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్నర్స్గా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమావేశమైన WHO నిపుణుల కమిటీ ఏదీ తేల్చకుండానే త్రిశంకులో పడింది. అంటే ఈ మంకీపాక్స్ ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా లేదా అనే విషయంపై సమావేశం జరిగింది. 9 మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా 6 సైంటిస్టులు మాత్రం ఈ ప్రతిపాదనను బలపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాప్తి ఉందని, ఇది కొత్త ప్రసార విధానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందిందని టెడ్రోస్ అన్నారు. అయితే దీని గురించి WHO చాలా తక్కువ అర్థం చేసుకుంటుందని, ఇది అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల్లోని ప్రమాణాలను చేరుకుంటుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ప్రమాదం ప్రస్తుతం ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ దాని తరువాత ఇది అంతర్జాతీయంగా వ్యాప్తి చెందే సంభావ్యత వాస్తవమని పూనం ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మంకీపాక్స్ మరింత వ్యాప్తిని తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి అని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా భారత్లో కూడా ఈ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే 3గా ఉన్న కేసులు తాజాగా 4 అయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ రోగిని ఢిల్లీలోని LNJP ఆసుపత్రిలో చేర్చారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను సందర్శించినట్టు గుర్తించారు. కానీ అతనికి విదేశీ ప్రయాణం చేసిన చరిత్ర లేదు. మొదటి 3 కేసులు కేరళలోనే నమోదయ్యాయి. మంకీపాక్స్ వైరస్ అంటూ వైరల్ వ్యాధి అని చెప్పవచ్చా? మంకీపాక్స్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యాధి లక్షణాలు కనిపించడానికి ఎంత సమయం పడుతుంది? ఎలాంటి లక్షణాలు లేకుండానే మంకీపాక్స్ సంభవిస్తుందా? మంకీపాక్స్ అనేది మానవుల్లో, కొన్ని జంతువుల్లో
సంభవించే ఒక అంటు వైరల్ వ్యాధి. లక్షణాలు జ్వరం, వాపు, శోషరస కణుపులు, బొబ్బలు ఏర్పరుస్తుంది. అలాగే తర్వాత క్రస్ట్లు ఏర్పడే దద్దుర్లు ఉన్నాయి. బహిర్గతం నుండి లక్షణాలు ప్రారంభమయ్యే వరకే 5 నుండి 21 రోజుల వరకు సమయం పడుతుంది. లక్షణాల వ్యవధి సాధారణంగా 2 నుండి 4 వారాలు ఉంటుంది. తేలికపాటి లక్షణాలుండొచ్చు. ఎటువంటి లక్షణాలు తెలియకుండానే ఇది సంభవించవచ్చు. జ్వరం, కండరాల నొప్పుల యొక్క క్లాసిక్ ప్రదర్శన, తర్వాత వాపు, గ్రంథులు, గాయాలు అన్నీ ఒకే దశలో ఉంటాయి. అన్ని వ్యాప్తికి సాధారణమైనవిగా కనుగొనబడలేదు. కేసులు తీవ్రంగా ఉండొచ్చు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు లేదా అణచివేయబడిన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందిన జునోటిక్ వైరస్, మంకీపాక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. మసూచికి కారణమయ్యే వేరియలా వైరస్ కూడా ఈ జాతికి చెందింది. మానవుల్లోనే 2 రకాల్లో పశ్చిమాఫ్రికా రకం సెంట్రల్ ఆఫ్రికన్ రకం కంటే తక్కువ తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది. ఇది సోకిన మాంసాన్ని నిర్వహించడం ద్వారా లేదా ఘాట్లు లేదా గీతల ద్వారా సోకిన జంతువుల నుండి వ్యాపిస్తుంది. సోకిన శరీర ద్రవాలు లేదా కలుషితమైన వస్తువులను బహిర్గతం చేయడం ద్వారా, చిన్న బిందువుల ద్వారా, బహుశా వాయుమార్గం ద్వారా మానవుని నుండి మనిషికి సంక్రమించవచ్చు. ప్రజల వ్యాధి లక్షణాల ప్రారంభం నుండి అన్ని గాయాలు స్కాబ్ పడిపోయే వరకు వైరస్ వ్యాప్తి చెందుతాయి. గాయాలు క్రస్ట్ అయిన తర్వాత 1 వారం కంటే ఎక్కువ కాలం వ్యాప్తి చెందడానికి కొన్ని ఆధారాలతో వైరస్ యొక్క DNA కోసం గాయాన్ని పరీక్షించడం ద్వారా రోగ నిర్ధారించబడుతుంది. దీనికి తెలిసిన వైద్యం లేదు. 1988లో జరిపిన ఒక అధ్యయనంలో మసూచి వ్యాక్సిన్ దగ్గర పరిచయాల్లో సంక్రమణను నివారించడంలో, వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడంలో దాదాపు 85% రక్షణగా ఉందని కనుగొంది. సవరించిన వ్యాక్సినియా అంకారాపై ఆధారపడిన కొత్త మసూచి మంకీపాక్స్ టీకా ఆమోదించబడింది. కానీ పరిమిత లభ్యతతో ఇతర చర్యలు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవటం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, ఇతర జంతువులను నివారించటం అవసరం. యాంటీవైరల్ మందులు సిడోఫోవిర్, టెకోవిరిమాట్, వ్యాక్సినియా ఇమ్యూన్ గ్లోబులిన్ మసూచి వ్యాక్సిన్ వ్యాప్తి సమయంలో ఉపయోగించవచ్చు. అనారోగ్యం సాధారణంగా స్వల్పంగా ఉంటుంది. వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది చికిత్స లేకుండా కొన్ని వారాల్లో కోలుకుంటారు. 2017 నుండి మంకీపాక్స్ పర్యవసానంగా చాలా తక్కువ మరణాలు నమోదవుతున్నప్పటికీ మరణ ప్రమాదం అంచనాలు 1% నుండి 10% వరకు ఉంటాయి. 1958లో డెన్మార్క్లోని కోపెన్హాగ్లోని ల్యాబొరేటరీ కోతులలో మంకీపాక్స్ ఒక ప్రత్యేకమైన వ్యాధిగా గుర్తించబడింది. అనేక రకాల జంతువులు వైరస్ యొక్క సహజ రిజర్వాయర్గా పనిచేస్తాయని అనుమానిస్తున్నారు. ఇది ఒకప్పుడు మానవులలో అసాధారణమని భావించినప్పటికీ 1980ల నుండి కేసులు గణనీయంగా పెరిగాయి. బహుశా సాధారణ మసూచి వ్యాక్సినేషన్ ఆపివేయబడినప్పటి నుండి రోగనిరోధక శక్తి క్షీణించడం వల్ల కావచ్చు. మానవుల్లో మొదటి కేసులు 1970లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొనబడ్డాయి. మధ్య పశ్చిమాఫ్రికాలో చెదురుమదురులు కేసులు ఉన్నాయి. 2022 మంకీపాక్స్ వ్యాప్తి ఆఫ్రికా వెలుపల విస్తృతంగా వ్యాపించిన కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ యొక్క మొదటి సంఘటనను సూచిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్లో మే 2022లో మొదట గుర్తించబడింది. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కనీసం 74 దేశాల్లో తదుపరి కేసులు నిర్ధారించబడ్డాయి. 23 జూలై 2022న ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. 75 దేశాలు, భూభాగాల్లో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ అనేది జూనోటిక్ పాక్స్ వైరస్ సంక్రమణ. ఇది మానవులు, కొన్ని ఇతర జంతువుల్లో సంభవించవచ్చు. 2 గుర్తించబడిన విభిన్న రకాలు కాంగో బేసిన్ క్లాడ్, తేలికపాటి పశ్చిమాఫ్రికా క్లాడ్గా వర్ణించబడ్డాయి. ఇలాంటి లక్షణాలు కనిపించకుండానే కోతుల వ్యాధి సోకే అవకాశం ఉంది. ప్రారంభ లక్షణాలు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట, ప్రారంభంలో ఇన్ఫ్లుయెంజాను పోలి ఉంటాయి. జ్వరం వచ్చిన కొద్ది రోజుల్లో అపకేంద్ర పంపిణీలో అరచేతులు, పాదాల అరికాళ్లు వంటి మరెక్కడా కనిపించకముందే ముఖంపై గాయాలు లక్షణంగా కనిపిస్తాయి. మంకీపాక్స్ ఏ వ్యాధులను పోలి ఉంటుంది? మంకీపాక్స్ ముఖ్యంగా శరీరంలోని ఏ భాగాలలో కనిపిస్తోంది? ఇక మానవులలో మంకీపాక్స్ ఏ విధంగా సంక్రమిస్తోంది? ఈ వైరస్ ఒకసారి మానవుడికి సోకిన తరువాత ఇతర మానవులకు సులువుగా సంక్రమిస్తుందా? ఈ వ్యాధి చికెన్ పాక్స్, మీజిల్స్, మసూచిని పోలుంటుంది. అయితే దీని ఉనికి ద్వారా వేరు చేయబడుతుంది.
ఉబ్బిన గ్రంథులు దద్దుర్లు రావటానికి ముందు చెవి వెనుక, దవడ కింద, మెడలో లేదా గజ్జల్లో కనిపిస్తాయి. 2022 మంకీపాక్స్ వ్యాప్తిలో జననేంద్రియ, పెరి, ఆసన గాయాలు, జ్వరం, శోషరస కణుపుల వాపు, మింగేటప్పుడు నొప్పి, కొంతమంది రోగులతో వ్యాధి నుండి ఒకే పుండ్లు మాత్రమే కనిపిస్తాయి. ప్రభావిత వ్యక్తుల్లో 3/4 మంది అరచేతులు, అరికళ్లపై గాయాలు కలుగుంటారు. నోటిలో 2/3 కంటే ఎక్కువ. జననాంగాలపై 3వ వంతు 5గురిలో ఒకరికి కళ్లలో గాయాలున్నాయి. అవి చిన్న ఫ్లాట్ స్పాట్లుగా ప్రారంభమవుతాయి. చిన్న గడ్డలుగా మారడానికి ముందవి మొదట స్పష్టమైన ద్రవంతో, ఆ తర్వాత పసుపు ద్రవంతో నిండిపోతాయి. ఇది తర్వాత పగులి పొట్టుని కలిగి ఉంటుంది. గాయాలు లేదా అనేక వేలు ఉండొచ్చు. కొన్నిసార్లు విలీనమైన పెద్ద గాయాలు ఏర్పడతాయి. శరీరంలోని ప్రతి ప్రభావిత భాగంలో గాయాలు ఒకే దశలో అభివృద్ధి చెందుతాయి. ఇది మసూచి యొక్క దద్దుర్లు వలె కనిపిస్తుంది. దద్దుర్లు సాధారణంగా 10 రోజుల పాటు ఉంటాయి. ఒక అనారోగ్య వ్యక్తి 2 నుండి 4 వారాల వరకు అలాగే ఉండొచ్చు. నయమైన తర్వాత గాయాలు ముదురు మచ్చలుగా మారటానికి ముందు లేత గుర్తులను వదిలేయవచ్చు. అంటువ్యాధులు, న్యూమోనియా, సెప్సిస్, ఎన్సెఫాలిటిస్ మరియు తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ ఉంటే చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో సంక్రమణ సంభవించినట్లయితే ఇప్పటికీ పుట్టుక లేదా పుట్టుకతో వచ్చే లోపాలు సంభవించవచ్చు. మసూచి లేదా మంకీపాక్స్ టీకా గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి ఆమోదించబడలేదు. చిన్నతనంలో మసూచికి వ్యతిరేకంగా టీకాలు వేసిన వ్యక్తుల్లో ఈ వ్యాధి స్వల్పంగా ఉండొచ్చు. మానవులలో, జంతువుల్లో మంకీపాక్స్ వైరస్ సంక్రమణ వలన సంభవిస్తుంది. ఆర్థోపాక్స్ వైరస్ కుటుంబం పొక్సివిరిడే జాతికి చెందిన డబుల్ స్టాండర్డ్ DNA వైరస్. ఈ వైరస్ ప్రధానంగా మధ్య పశ్చిమాఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లో కనిపిస్తుంది. వైరస్ కాంగో బేసిన్, వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్లుగా విభజించబడింది. ఇది భౌగోళిక ప్రాంతాలకు సరిపోతుంది. మంకీపాక్స్ యొక్క చాలా మానవ కేసులు వ్యాధి సోకిన జంతువు నుండి సంక్రమించబడతాయి. అయితే సంక్రమణ మార్గం తెలియదు. విరిగిన చర్మం, శ్వాసకోశ మార్గం లేదా కళ్ళు, ముక్కు లేదా నోటి శ్లేష్మ పొరల ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. ఒకసారి మానవుడికి సోకిన తర్వాత ఇతర మానవులకు సంక్రమించడం సాధారణం. కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందికి ముఖ్యంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మానవుని నుండి మానవునికి సంక్రమించేది ప్రధానంగా సోకిన విషయంతో సన్నిహిత సంబంధం ద్వారా సంభవిస్తుందని భావిస్తున్నారు. లైంగిక సంపర్కం సమయంలో సంక్రమణ సంభవించే సూచనలు ఉన్నాయి. కాటు లేదా స్క్రాచ్, బుష్ మాంసం తయారీ, శరీర ద్రవాలు లేదా గాయం పదార్థాలతో ప్రత్యక్ష సంబంధం లేదా కలుషితమైన పరుపుల ద్వారా గాయం పదార్థంతో పరోక్షంగా సంబంధం ద్వారా జంతువు నుండి మనిషికి సంక్రమించవచ్చు. జంతువు కాటు ద్వారా లేదా సోకిన జంతువు యొక్క శారీరక ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాధి సోకుతుంది. వైరస్ మానవు నుండి మానవునికి శ్వాసకోశ సంపర్కం ద్వారా లేదా సోకిన వ్యక్తి యొక్క శారీరక ద్రవాలతో సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. వ్యాపించే ప్రమాద కారకాలు మంచం లేదా గదిని పంచుకోవడం లేదా సోకిన వ్యక్తి వలె అదే పాత్రలను ఉపయోగించటం, నోటి శ్లేష్మ పొరకు వైరస్ ప్రవేశానికి సంబంధించిన కారకాలతో పెరిగిన ప్రసార ప్రమాదం ముడిపడి ఉంటుంది. మంకీపాక్స్ లక్షణాలు సంక్రమణ తర్వాత 5 నుండి 21 రోజులకు ప్రారంభమవుతాయి. 2022 వ్యాప్తికి కారణమైన జాతి యొక్క ప్రసారం గురించి మరింత పరిశోధన కొనసాగుతుంది. అయితే ఇది పశ్చిమాఫ్రికా క్లాడ్లోని ఇతర జాతుల నుండి భిన్నంగా ఉన్నట్లు భావించటం లేదు. మంకీపాక్స్ ఒక మనిషి నుంచి మరొకరికి సన్నిహిత సంబంధం ద్వారానే సోకుతుందా? లైంగిక సంపర్క సమయంలో మంకీపాక్స్ సంక్రమణ సులువుగా జరుగుతోందా? ఇక మంకీపాక్స్ వ్యాప్తిని టీకాల ద్వారా అరికట్టడం సాధ్యమేనా? క్లినికల్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తప్పనిసరిగా చికెన్ పాక్స్, మీజిల్స్, బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు, గజ్జి, సిఫిలిస్, అలాగే మందులతో సంబంధం ఉన్న ఎలర్జీలు వంటి ఇతర దద్దురు అనారోగ్యాలను పరిగణలోనికి తీసుకోవాలి. అనారోగ్యం యొక్క ప్రోడోమల్ దశలో లింఫాడినోపతి చికెన్ పాక్స్ లేదా మసూచి నుండి వేరు చేయగలదు. వైరస్ కోసం పరీక్షించడం ద్వారా రోగ నిర్ధారణను ధృవీకరించవచ్చు. చర్మగాయాల నుండి నమూనాల పాలిమరేస్ చైన్ రియాక్షన్ పరీక్ష ప్రాధాన్యత ప్రయోగశాల పరీక్ష, PCR రక్త పరీక్షలు సాధారణంగా అసంపూర్తిగా ఉంటాయి. ఎందుకంటే వైరస్ రక్తంలో కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. పరీక్షా ఫలితాలను అర్థం చేసుకోవడానికి జ్వరం వచ్చిన తేదీ, దద్దుర్లు వచ్చిన తేదీ, నమూనా సేకరణ తేదీ, దద్దుర్ల యొక్క ప్రస్తుత దశ మరియు రోగి వయస్సు వంటి సమాచారం అవసరం.
మసూచికి వ్యతిరేకంగా టీకాలు వేయటం మానవ మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ నుండి రక్షణను అందిస్తుందని భావించబడుతుంది. ఎందుకంటే అవి దగ్గర సంబంధం ఉన్న వైరస్లు, వ్యాక్సిన్ జంతువులను ప్రయోగాత్మక ప్రాణాంతకమైన మంకీపాక్స్ సవాళ్ల నుండి రక్షిస్తోంది. మసూచి నిర్మూలన తర్వాత సాధారణ మసూచి వ్యాక్సినేషన్ నిలిపివేయబడినందున ఇది మానవుల్లో నిశ్చయాత్మకంగా ప్రదర్శించబడలేదు. మసూచి వ్యాక్సిన్ ఆఫ్రికాలో గతంలో టీకాలు వేసిన వారిలో కోతుల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని నివేదించబడింది. బహిర్గతమైన జనాభాలో పాక్స్ వైరస్లకు రోగనిరోధక శక్తి తగ్గటం మంకీపాక్స్ వ్యాప్తికి కారణం. సామూహిక మసూచి టీకాలు నిలిపివేయబడినప్పుడు 1980కి ముందు టీకాలు వేసిన వారిలో క్రాస్ ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ క్షీణించటం, టీకాలు వేయని వ్యక్తుల సంఖ్య క్రమంగా పెరగడం దీనికి కారణమని చెప్పొచ్చు. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మంకీపాక్స్ వ్యాప్తిని పరిశోధించే వ్యక్తులు, సోకిన వ్యక్తులు లేదా జంతువుల సంరక్షణలో పాల్గొనే వ్యక్తులు మంకీపాక్స్ నుండి రక్షించడానికి మసూచి వ్యాక్సినేషన్ను పొందాలని సిఫార్సు చేస్తాం. ఏదేమైనా మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు సైతం అధికారులు, వైద్యుల సూచనలు పాటించడం అవసరం.